ప్రజలండి అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మన అందరికీ వందనాలు. మరి చాలా మంది మనుషులు మనకి మాటిస్తారు ఏమనంటే, నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపోను, నేను నిన్ను ఎప్పటికీ కూడా వదిలేసి వెళ్ళిపోనని. ఇది ఒక లవర్స్ కి సంబంధించిన మాట అని మాత్రమే మనము అనుకుంటూ ఉంటాం. కుటుంబంలో రక్త సంబంధికులైనా, ఫ్రెండ్స్ అయినా, బంధువులైనా, అలాగే సేవకులైనా కూడా. కానీ ఇలా చెప్పేసి మరి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మనుషుల ఆలోచనలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు, స్థిరంగా ఉండవు, చేంజ్ అయిపోతూ ఉంటాయి. మరి దేవుని వాక్యం ఏమంటుందో ఒకసారి చూద్దామా. హెబ్రీ గ్రంథం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా. నిన్ను ఏమాత్రమును విడువడు, ఎడబాయడు. ఎవరు? యేసయ్య. ఎప్పుడు కూడా నేను నిన్ను విడిచిపోను, ఎడబాయనని ఆయన అంటున్నాడు. సో కాబట్టి మనకు ఎదురవుతున్న నిందలైనా, అవమానాలైనా, కరువులైనా, మరి ఎలాంటి పరిస్థితి అయినా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎప్పుడు కూడా ఎడబాప నేరదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ దేవుడు మాటిస్తే మనము ఆయనను విడిచిపోవాలనుకున్నా కూడా దేవుని ప్రేమ మనల్ని విడిచిపోదు. కాబట్టి మనం కృంగిపోనవసరం లేదు, బలహీన పడనవసరం లేదు. మనకు వస్తున్న నిందలు, అవమానాలు, పోరాటాలు ఏవైనా కూడా దేవుడు వాటన్నిటిని దూరపరిచి మనకు ఎల్లకాలం ఉండే దేవుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.